నమస్తే. తెలంగాణలో సంచలనంగా మారున్న ఈ కార్ రేస్. నిన్న ఈ కార్ రేసింగ్ విచారణకి ఏసీపీ విచారణకైతే కల్వకుంట్ల తారక రామారావు గారు అలియాస్ కేటీఆర్ గారైతే విచారణకైతే వెళ్లారు. నిన్న చాలా చూసాం వార్తలలో గూడా ఇగ కేటీఆర్ అరెస్ట్ అయితాడు. ఇగ అరెస్ట్ అయ్యే తరుణం గూడా వచ్చింది. కేటీఆర్ గూడా స్వయంగా అనడం అయితే జరిగింది. అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి. జైలుకెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి గాదు మీరు 10 కేసులు పెట్టైనా ఎన్ని సార్లైనా అరెస్ట్ చేయండి. నేను జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పిండు. మళ్ళీ కేటీఆర్ నిన్న విచారణ వెళ్ళొచ్చిన తర్వాత మరో షాకింగ్ న్యూస్ ఏందంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు తెలంగాణలో లేరంట. మరి ఐఏఎస్ అధికారి తను ఏ1గా ఉన్న వ్యక్తి ఇంత కీలక సమయంలో ఎక్కడికెళ్లారు అని కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చనీయంగా జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఆయన ఒక ఐఏఎస్ అధికారి మరి ఇండియాలో లేడు. మొత్తానికి మన తెలంగాణలో కాదు ఇండియాలోనే లేరు అన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. దానిలో వాస్తవాలు ఏంటి? నిజంగా ఈ కేసు మరి కేటీఆర్ నుండి వెళ్ళి అరవింద్ కుమార్ మెడకి చుట్టుకొని ఉందా? మరి ఇక్కడ ఏ1గా ఉన్న ముద్దాయి మరి తెలంగాణ నుండి ఎందుకు వేరే దేశాలకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? నిన్న భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ మరి ఏ1గా ఉన్న అరవింద్ కుమార్ గారినైతే మరి విదేశాలకు పంపించారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు కూడా మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, మరి బీఆర్ఎస్ ఏ విధంగా పంపిస్తారు? తనకి లీవులు మంజూరు చేసింది కూడా గత సిఎస్ ఎవరైతే శాంతికుమార్ ఉన్నారో తను లీవులు కూడా శాంక్షన్ చేసినట్టు కూడా ఒక లెటర్ కూడా కనబడతా ఉంది. అరవింద్ కుమార్ తను ఏదైతే లీవులు కావాలని ఏప్రిల్ నెలలోనే ఒక లెటరు అప్పుడు సిఎస్ఏ ఉన్న శాంతి కుమార్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను సీఎం ఆదేశాలు తీసుకోకుండానే తను లీవులు కూడా శాంక్షన్ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అయిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఇప్పుడు సిఎస్ గా ఉన్న రామకృష్ణ రావు గారు అయితే మళ్ళీ తనను వెంటనే ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో తన లీవులు కూడా రద్దు చేసి తను వెంటనే తెలంగాణకి రావాలన్నట్టు కూడా సూచిస్తా ఉన్నారు. అంటే ఇంత జరుగుతా ఉన్నా కూడా ఒక సెక్రటరీలో ఒక సిఎస్ఏ ఉన్న శాంతి కుమార్ గారు తన లీవులు ఇవ్వాలన్నా కూడా అక్కడ సీఎం సంబంధించిన వాళ్ళతో కూడా సందర్శించిన తర్వాతనే ఇస్తారు. కానీ ఇక్కడ ఒక కేసు కీలక కేసు అంటే మామూలు ఐఏఎస్ అధికారికి అయితే మామూలుగా సిఎస్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు లీవులు శాంక్షన్ చేస్తారు. ఇక్కడ ఒక 54 ఇక్కడ ఒక పెద్ద ఏదైతే ఈ కార్ రేసింగ్ సంబంధించిన ఇక్కడ ఒక నడుస్తా ఉంటే ఒక యుద్ధ వాతావరణం నడుస్తా ఉంటే ఏ1గా ఉన్న అరవింద్ కుమార్ గారు మరి యూరోప్కి వెళ్ళినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. యూరోప్కి వెళ్ళి యూరోప్ లో వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళ డాటర్కి సంబంధించిన వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. తనను వెంటనే రావాలి అన్నట్టు కూడా తనని ఇప్పుడైతే పిలుస్తా ఉన్నారు. ఒక విషయం మనం ఇక్కడ గమనిస్తే నిన్న కేటీఆర్ గారు అయితే ఏసీపీ విచారణకైతే వెళ్ళడం అయితే జరిగింది. ఆ సమయంలో కేటీఆర్ మొబైల్ ని మరి సీజ్ చేద్దామన్న ఆలోచనలో అక్కడ ఉన్న అధికారులు వచ్చారు. ఎందుకంటే కిడ్ ప్రో అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధాలు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఎటువంటి సంభాషణ జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి ఏసీబీ అధికారులు ప్రయత్నించడం అయితే జరిగింది. కానీ ఆ సమయంలోని ఏసీబీ అధికారులకి ఏం తెలిసింది, ఇక్కడ ఐఏఎస్ అధికారి అయిన ఏ1 ముద్దాయిగా ఉన్న అరవింద్ కుమార్ గారు తెలంగాణలో లేరు, తనకు కూడా మళ్ళీ నోటీస్ ఇద్దామని అనుకున్నారు. కానీ ఆ సమయంలో తను లేడని అప్పుడు తెలిసింది. అంటే ఇంత మొద్దు నిద్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుందా అని మనం ఆలోచించాలి. ఒక కీలక వ్యక్తి ఒక కీలక కేసులో ఏ1గా ఉన్న వ్యక్తిని ఏ విధంగా విదేశాలకు పంపిస్తా ఉన్నారు అన్నట్టు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఫైర్ అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా తను ఏం చెప్తా ఉన్నారంటే తన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా తను ఈ గవర్నమెంట్ మీద ఒక నిందేసే పని చేస్తా ఉన్నట్టు కూడా కనబడుతోంది. ఏంటి అదనంటే మరి ఎవరైతే అరవింద్ కుమార్ విదేశీలో ఉన్నారా లేరా లేకుంటే ఇండియాలో ఉన్నారని ప్రశ్నార్థకంగా తను చెప్తా ఉన్నారు. ఒక ఎంపీగా ఉండి తను ప్రశ్నార్థకంగా చెప్తా ఉన్నాడు అంటే మరి తెలంగాణ ప్రజలకి ఇంకా పెద్ద ప్రశ్నలు వర్షంగానే మనకైతే కనబడతా ఉంది. అంటే ఈ అన్ని సిచ్యువేషన్లు చూస్తే మరి నిజంగానే మరి కేటీఆర్ అరవింద్ కుమార్ ని విదేశాలకు పంపించారా లేకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత జరుగుతూ ఉంటే మొద్దు నిద్ర ఎందుకు అన్నట్టుగా మనం అయితే చూడొచ్చు. అయితే ఈ అన్ని అంశాలు కూడా మనం గమనించినప్పటికీ ఇప్పటికైతే అరవింద్ కుమార్ అయితే పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ కేసు ఈ కారు రేస్ ఏదైతే కేసు ఉందో తన మెడకు చుట్టుకొని ఉందా లేకుంటే తనే కీలకంగా మారబోతా ఉన్నారు, తను విదేశాల్లో యూరోప్ లో ఉన్నారు, హుటాహుటిగా తెలంగాణకి ఖచ్చితంగా రావాల్సింది అన్నట్టు కూడా తనకైతే పిలుపునైతే ఇవ్వడం అయితే జరిగింది. తనని మళ్ళీ విచారణకి ఏసీపీ విచారణకి మళ్ళీ పిలిచే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న కేటీఆర్ వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ కి మళ్ళీ
ప్రశ్నార్థకంగానే కనబడతా ఉంది. ఏదైతే తను చెప్పిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో తను సమాధానాలు ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైనే వేసే పరిణామం అయితే కనబడతా ఉంది. అందుకే ఇక్కడ మళ్ళీ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్‌ని మళ్ళీ పిలిచి మరి కేటీఆర్ ఈ విధంగా సమాధానం చెప్పారు. మరక్కడ మీ ఇద్దరి మధ్యలో అక్కడ ట్రాన్సాక్షన్స్ దాదాపుగా తను ఆమోదించారు. మీరేమో ట్రాన్సాక్షన్ చేశారు. ఈ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన అమౌంటు ఏవైతే ఉంటాయో వాటికి ఏ విధమైన జరిగాయి అనే విధంగా మరి వాళ్ళిద్దరి మధ్యలో ఒకేసారి ఏదైతే ఈ ఏసీపీ విచారణ చేసిన తర్వాతనే మరి పూర్తిగా బయటికి రాబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. షాక్ అని చెప్పొచ్చు అరవింద్ కుమార్ గారికి. ఇప్పటికే తను స్పందించలేదు. ఇప్పటివరకు కూడా స్పందించలేదు. ఒక రోజు అయిపోయినా గానీ అరవింద్ కుమార్ గారైతే స్పందించలేరు. ఇప్పటికే తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో రామకృష్ణరావు గారైతే మళ్ళీ అధికారికైతే మళ్ళీ మీ లీవులు రద్దు చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా తెలంగాణకి రావాలి అన్నట్టుగా తనైతే పిలుపునిచ్చారు. మరి చూడబోవాలి ఈ కేసు మరి కేటీఆర్ నుండి మరి ఈ అరవింద్ కుమార్‌కి మెడకు చుట్టుకోనుందా అనేది మనమైతే ముందైతే చూడబోవాలి. మరి అరవింద్ కుమార్ కూడా మళ్ళీ విచారించబోతా ఉంది. ఏసీబీ అధికారులు అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి అరవింద్ కుమార్ గారు మళ్ళీ ఏ విధంగా చెప్పారు? గతంలో తను మొత్తం చెప్పేశారు. ఏమీ లేదు కేటీఆర్ ఏం చెప్తే నేను అప్పుడు చేశాను. తను హెచ్ఎండీఏకి సంబంధించిన మినిస్టర్ తనే ఉన్నాడు. మున్సిపల్ శాఖకి మినిస్టరు కేటీఆరే ఉన్నారు కాబట్టి కేటీఆర్ ఏం చెప్తే నేను అది చేశానన్నట్టు కూడా కుండబద్దలు కొట్టినట్టు మొత్తం కేటీఆర్ మీదనే పడేసిండు. కానీ నిన్న విచారణ అనంతరము మరి కేటీఆర్ అరవింద్ కుమార్ పేరు తీయడము, మళ్ళీ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు అంటే బడా నేతలు కూడా అరవింద్ కుమార్‌ని ప్రశ్నించడము, మరి లేకుంటే అరవింద్ కుమార్‌ను కేటీఆర్ వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సత్సంబాలు ఉన్నాయన్నట్టు కూడా ప్రశ్నలైతే రేకెత్తుతా ఉన్నాయి. వీటన్నిటికి సమాధానం అరవింద్ కుమార్ గారైతే మరి తెలంగాణకి వస్తేనే మనకైతే ఈ సమాధానం అయితే వస్తాయి. మరి చూడబోవాలి మరి అరవింద్ కుమార్ గారికి మరి వాళ్ళ మెడకి చుట్టుకోబోతుందా అనేది కూడా మనమైతే ముందు చూడాలి.